వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు ప్రోగ్రామ్. ఎప్పట్లానే విలువైన సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వెల్కమ్ సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో చూస్తే క్రైమ్ రైట్, కన్న తల్లిని చంపిన స్టూడెంట్, ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి, అలాగే రీసెంట్గా ఒక ఐటీ ఎంప్లాయీని ఇరికించిన ఒక అమ్మాయి చూసుకుంటే ఈ క్రైమ్ రేట్ అంతా పెరుగుతూ ఉంటే మీ అనాలిసిస్ ఏమంటారు దీనిపైన? అవునండి, రీసెంట్గా కూడా నేను చూశాను. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ మల్కాజిగిరి అనుకుంటుంటే హైదరాబాద్లోనే మైనర్ గర్ల్ అమ్మాయి, అందుకొంచెం పేరు అది ఎక్కడ మీడియాలో రాలేదు, మైనర్ కాబట్టి. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. సో వీళ్ళు కలిపి ఆ మైనర్ గర్ల్ ఏం చేసిందంటే వాళ్ళ బ్రదర్ సహాయం కూడా తీసుకుని, వాడు చిన్నపిల్లడై ఉంటాడు, తీసుకున్న మదర్ ఎవరైతే ఉన్నారో 24 జూన్ అనుకుంటా వాళ్ళు ప్లాన్ చేసి మర్డర్ చేయడం జరిగింది. మదర్ ఏజ్ వచ్చేటప్పుడు 38. వాళ్ళ మదర్ సిస్టర్ కంప్లైంట్ చేయడం వల్ల ఇది మొత్తం మీద డిగ్ చేయడం వల్ల బయటకు వచ్చింది. అంటే ఒప్పుకోలేదని, వీళ్ళు ప్రేమించుకున్నారో లేదా ఒప్పుకోలేదని. జనరల్గా తల్లిదండ్రులు ఆ ఏజ్ కరెక్ట్ ఏజ్ కాదు కాబట్టి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చెప్తే అది వేరే రకంగా ఉంటుంది. కొంచెం సెటిల్ అయిన తర్వాత చెప్తే మోస్ట్లీ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకంటే ఒప్పుకునేవారు కాదు. కానీ బట్ అలా అని చెప్పేసి మరి 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా రిజెక్షన్ వస్తుంది. కాబట్టి మదర్ సైడ్ మనం కంప్లీట్గా తప్పు అనడానికి ఇక్కడ అవకాశం లేదు. వీళ్ళు ఇలాగ జరగడం లేదా బ్రదర్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మదర్, ఇది మరీ ఘోరం. ఇది ఇంక ఎక్స్ట్రీమ్. ఇది ఇంతకుముందు కాకినాడలో కూడా జరిగింది. అప్పుడు కూడా మేము చాలా బాధాకరంగా తండ్రి పిల్లలు సరిగ్గా చదవలేరేమో, సరిగ్గా సెటిల్ అవ్వలేరేమో, మార్కులు అలాదని 2వ తరగతి పిల్లవాడిని 1వ తరగతి పిల్లవాడిని ఏదో చంపేశాడు. అతను ఓఎన్ చేసిన ఎక్కడో ఎంప్లాయీ, పిఠాపురం దగ్గర ఎక్కడో సర్పవరం దగ్గర అనుకుంటా. అప్పుడు కూడా ఓ వీడియో చేశానండి మరి. యాక్చువల్లీ సిమిలర్ టైప్ ఆఫ్ కేసు ఇక్కడ మదర్ వచ్చేటప్పటికి ముష్కాన్ అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో 24 ఇయర్స్ ఏజ్, ఆర్హాన్ అని ఒక అలాగే ఎన్నయ్య అని ఒక 5 ఇయర్స్ అబ్బాయి, లేకపోతే ఒక అమ్మాయి 1 ఇయర్, చాలా చిన్న పిల్లలు. వీళ్ళని వేరే రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు అడ్డొస్తారని అసలు అడ్డొచ్చే అవకాశం లేదు. చిన్నపిల్లలు కదండి, 1 ఇయర్ 4 ఇయర్స్ 5 ఇయర్స్కి అడ్డు రావడం అంటే. అలా అనుకుని వాళ్ళు ఇద్దరు పిల్లల్ని చంపడం. వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి వసీం అని, అతను ఒక ఎంప్లాయీ అండి యాక్చువల్గా చండీగఢ్లో. అసలు ఇది ఒక జనరల్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ చంపుకోవడం, లేకపోతే సరే లవర్లు వాళ్ళు చంపుకోవడం అనేది జనరల్గా చూస్తాం, అంతవరకు ఓకే. అది ఎప్పటి నుంచో చూస్తాం. ఇది మరీ ఘోరం. ఇది పిల్లల్ని చంపడం అనేది అసలు జనరల్గా ఏ తల్లి చేయదు. తండ్రి చంపడం వేరు, తల్లి చంపడం వేరు. తల్లి అంటే మరి అసలు అలా చేయరు జనరల్గా. ఇంకొక కేసు మీరు అడిగిన దాంట్లో ఈ అహ్మదాబాద్ కేసు ఏదైతే ఉందో, ఈ అబ్బాయికి పెళ్ళయింది. ఈ అమ్మాయికి మరి అబ్బాయి అంటే ఇష్టం అన్నట్టుంది, ఏదో చెప్పినట్టుంది. అబ్బాయి ఒప్పుకోలేదు, ఏదో సంథింగ్. వాడు మ్యారీడ్. 11 స్టేట్స్లో సంథింగ్ సీనియర్ రోబోటిక్ ఇంజనీర్, దేంట్లో డెల్లైట్లో పనిచేస్తుంది అమ్మాయి. ఇద్దరు కొలీగ్స్ వెళ్ళు. 11 రాష్ట్రాల్లో ఒక డార్క్ వెబ్ క్రియేట్ చేసుకుని మెయిల్స్ అది క్రియేట్ చేసి మొత్తం మీద కేసులు ఏదో బాంబ్ అని, టెర్రరిస్ట్ అని రకరకాలుగా చెప్పి అది మొత్తం మెయిల్స్ పెట్టింది. చైల్డ్గా పిఎం ఆఫీస్ కూడా పోయింది. ఇదేంట్రా బాబు అని మొత్తం అంతా తవ్వారు. అతను గాల్లో వచ్చేటప్పటికి ఏదో రేణి జోషెల్డా అనేదో పేరు ఏదో ఉన్నట్టుందండి. అబ్బాయి వచ్చేటప్పటికి డెవిజ్ ప్రభాకర్ సంథింగ్. దీంట్లో కేసు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇతను వచ్చి ఎంక్వైరీ చేశారు. ఇది కాదని తెలిసిన తర్వాత అమ్మాయిని పట్టుకున్నారు. అంతా జరిగింది. ఓవరాల్గా మీరు చూస్తే ఈ ఎపిసోడ్స్ అన్నీ ఇలాంటివి
సరే రిలేషన్స్ ఉండటం కరెక్టా కాదా, లేదా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది తప్పు కాదు కదా, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు వెళ్ళారు చేశారు అన్నది ఏదో రకరకాల వాదనలు చెప్తారు. సరే అది పక్కన పెడదాం, అదొక డిబేటు. అసలు ఇవన్నీ జరగడానికి మేజర్గా ఉన్న రీజన్ ఏంటంటేనంటే మనం ప్రతిదీ ఇమీడియట్గా కావాలని కోరుకుంటున్నాం. అంటే దేనికి ఒక పేషెన్సీ కానీ వెయిట్ చేసి ఓపిక కానీ ఈ లక్షణాలని కోల్పోతున్నాం మనం. తప్పు చేయడం అన్నది డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళకి రిలేషన్ ఉంది, వాళ్ళు చేశారు, లేదా ఈ పిల్లకి ఇష్టం ఉంది, ఆ పిల్ల చేశారు, ఇది ఎందుకు చేశారు ఎందుకు చేయలేదు అన్న టాపిక్ పక్కన పెడదాం. దీనికి సంబంధించి కొన్ని ఎపిసోడ్లు చేశాను, నేను ఆ యాంగిల్లోకి వెళ్ళట్లేదు. తప్పు ఎలా జరిగింది అనేది మనం చాలా సందర్భాల్లో చెప్తున్నది ఓకే. అసలు ఇది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లాస్ట్ 15-20 ఇయర్స్లో జరిగినటువంటి మార్పులు చూసినట్లయితే వీళ్ళు చదువుకున్న రోజుల నుంచి కూడా తల్లిదండ్రులు సరిగా పెంచకపోవడం అయి ఉండొచ్చు, ఒక ఎమోషనల్గా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఎప్పుడైతే మీకు పెరగలేదో, అడిగింది అడిగినట్టుగా ఈవేళ ఇది కావాలంటే ఇది అని మీరు ప్రేమించి గారాబంతో నాకు రేపు ఇది కావాలి, ఎల్లుండి ఇది కావాలి, ఇంకోటి ఏదో కావాలని అడగగానే తెచ్చి ఇవ్వడం, ఇప్పుడు ఇది కావాలంటే గంటలో ఇవ్వడం లేదా రేపుట్లో ఇవ్వడం, ఏది అడిగితే అది ఇవ్వడం వల్ల వెయిట్ చేసి అంటే డిసిషన్ మేకింగ్ చాలా స్పీడ్గా తీసుకుని అలవాట్లోకి వచ్చేసాం మనం. ఇలాంటి సందర్భాలు ఇలాంటి రిలేషన్స్ సర్వసాధారణంగా ఇప్పుడు కామన్ అయిపోయినాయి, చాలామంది ఉన్నాయి, పక్కన పెట్టండి అది. కానీ రిలేషన్ ఉండడం గురించి నేను చెప్పట్లా, డిసిషన్ తీసుకోవడం అన్న పాయింట్ చూసారు, ఇది డేంజరు. అంతే కదండి. ఇప్పుడు మనం ఒక తప్పు చేసాం, ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు తప్పు మనం చేసాం కదా, ప్యానిక్ అవ్వకుండా కొంత ఆలోచన చేస్తే సొల్యూషన్ ఏదైనా వస్తుంది కదా, అది లేదు. ఇప్పుడు అంతసేపు వెయిట్ చేసి ఓపిక లేదు. అలాగే ఎప్పుడైతే మీకు పేషెన్సీ లేదో ఏదో జరిగిపోతుంది అని భయపడతారు మీరు. ఆ భయంలోనూ ప్యానిక్లోనూ ఆ డిసిషన్ తీసుకుంటారు చూసారా, ఆ డిసిషన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆ టెర్రరిస్టులకు మేలు పెడదాం అనుకున్న ఆ పిల్ల ఒక 2 days గ్యాప్ ఇస్తే పెట్టదు. మనిషి ఆటోమేటిక్గా సబ్సైడ్ అవుతాడు కదండి. మీ మీద నాకు కోపం ఉంది, తిట్టేశాను, ఇంతకుముందు బాగానే మాట్లాడుకుంటాం, బాగానే ఉంది రిలేషన్ మన దగ్గరికి, ఇప్పుడు తిట్టేశాను నేను, మీరు కామ్గా ఉన్నారనుకోండి, 2 days తర్వాత మళ్ళీ నేనే మాట్లాడతాను మీతో, సింపుల్ అంతే. వెంటనే మీరు కూడా అయ్యో కాదు సతీష్ గారితో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది, సరే ఆయనకి ఏదో మూడు బాగోలేదు, లేకపోతే కోపంగా ఉంటాడు, లేకపోతే ఏదో నేను చేసిన పని నచ్చి ఉండకపోవచ్చు, సరే ఆయనకు కోపం వచ్చి తిట్టాడులే అని నువ్వు కామ్గా ఉన్నావు అనుకో, అసలు ప్రాబ్లం లేదు. మరి 2 రోజులు పోయిన తర్వాత నాకే అనిపించాయో సరే ఏదో అప్పుడు ఏదో అన్నాను అని నేను వచ్చి నీతో మాట్లాడేస్తాను, సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నీకు అలా ఆగి పేషెన్సీ లేకపోతే నువ్వు నన్ను మర్డర్ చేసినా అప్పుడు ఆశ్చర్యం లేదు. నేను నచ్చలేదు అనుకో, నీకు తిట్టాను అనుకో, అంటే ఏంటి ఆ గ్యాప్ ఇచ్చే సిస్టమ్ ఉంది చూసారా, ఆ గ్యాప్ సిస్టమ్ లేకపోవడమే మెయిన్ రీజన్. అంటే మీరు ఒక వస్తూ అడిగారు, నేను రేపు ఇస్తానన్నాను అనుకోండి, ఓకే అన్నారు, వెయిట్ చేశారు, రేపు కూడా లేదు ఇంకొక రోజు ఆగు నాకు కొంచెం కుదరలేదు అన్నారు అనుకో, నువ్వు మామూలుగా నార్మల్గా ఉన్నావు అనుకో, 2 days తర్వాత నీకు వచ్చిందనుకో హ్యాపీగా ఉంటావు, తీసుకుంటావు. బాడీకి మైండ్కి అది అలవాటు అవుద్ది అన్నిటికి కూడా. ఓకే, అంటే ఇప్పుడు వీటి వెనుక చైల్డ్హుడ్ ట్రామా ఏమన్నా అలా కూడా అంటాకలేదండి మనం, అలా కూడా అంటాకలేదు. లేదా హ్యూమన్ డిసిషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు డీప్గా రిపర్కషన్స్ ఏంటి, ఏం జరుగుతాయి, తర్వాత ఇబ్బందులు ఏంటి, ఇంత లెంగ్త్తో ఇంత డీప్గా ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించే స్టేజ్ దాటిపోయాం మనం, వరస్ట్ ఫేజ్లోకి వచ్చేసాం మనం, ఆలోచించట్లేదు అసలు మనం. క్రైమ్ చేసినోడు కూడా ఒకప్పుడు ఆలోచించేవాడు, దొరికితే ఏంటి, ఇప్పుడు ఏమైందంటే దొరికితే దొరికాం లేకపోతే లేదు, లేకపోతే దొరకనడానికి ఓవర్ కాన్ఫిడెన్స్. ఏదైనా అవ్వచ్చు కదా, దొరకనని అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు,
ఇలా అయినా అవ్వచ్చు ప్లాన్లు స్కెచ్లు కాబట్టి దొరకము అని అనుకుంటాడు. ఎప్పుడైతే మీకు మనకి ఇన్స్టంట్ మార్ట్ లాగా క్యూ మార్ట్ లాగా ఏవైతే మార్కెట్లో మనకు వస్తువులు దొరుకుతున్నాయో ప్రతిదీ కూడా మనకి ఇమీడియట్గా ఇప్పుడు కావాలి. ఆ పేషెన్సీ లెవెల్ పడిపోవడం వల్ల తప్పు జరగడం గురించి చెప్పడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద ఇష్టం రావడం మీద నేనేమి డిబేట్ చేయట్లేదు. అవి బోల్డ్ ఇంతకుముందు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, తప్ప రేట్ అన్నది పక్కన పెడదాం. అసలు అది డిఫరెంట్ టైప్ ఆఫ్ డిబేట్ అది అసలు దాన్ని నేను జోలికి వెళ్ళట్లా. ఇలాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ అమ్మాయి డెసిషన్ తీసుకుని మేలు పెట్టడం అన్న పాయింట్ మాట్లాడుతున్నాను నేను. అంటే ఆ పెరిగిన వాతావరణం కానీ ఒప్పుకోవాల్సిందే అంతే. అలా మొండి పట్టుకునే విధానం ఏదైతే వచ్చిందో ఎప్పుడు సక్సెస్ చూసినట్టు అదే డేంజర్ అండి. చిన్నప్పటి నుంచి నీకు అన్నీ నడుస్తున్నాయి అనుకోండి, నువ్వు ప్రతిదీ నీకు అలాగే కావాలనుకుంటావు కదా. మీ నాన్న కష్టపడి పెంచాడు నిన్ను, అన్ని గారాభంగా పెంచాడు, అన్ని అడిగిందల్లా ఇచ్చాడు, నువ్వు లేనిది ఏది కాదన్నాడు, నేను మా అమ్మాయిని బాగా పెంచాను, లేకపోతే ముద్దులాడుకున్నాడు, ఇబ్బంది కదా. లేకపోతే నీకు మ్యారేజ్ అయింది, మీ ఆయన ముందు నుంచి అన్ని బాగా చూసుకుంటున్నాడు, 2 ఏళ్ళు అయింది 3 ఏళ్ళు అయింది, ఒకసారి తిడితే ఒప్పుకో. ముందు నుంచి తిడితే నువ్వు అలా గొడవ లేదు, అలా ఉంటావు, ఇంతే లైఫ్. అందువల్ల ఏంటంటే ఆ డెసిషన్ మేకింగ్ అనేది మేబీ వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు పెరిగిన వాతావరణం ఏ విధంగా ఉంది, అంటే డీప్గా అమ్మాయి ఇష్టపడి ఉండొచ్చు, మేబీ ఇతను అంతవరకు ఎందుకు రానిచ్చాడో, ఇవన్నీ ఏంటంటే ఆ అనాలిసిస్లోకి మనం వెళ్ళేటప్పుడు మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ అమ్మాయిది తప్ప అబ్బాయిది తప్ప అన్న పాయింట్ నేను మాట్లాడలేదు, ఎందుకంటే నాకు నిజంగా నాకు తెలియదు. మేబీ ఏదైనా ఉండొచ్చు, మనం దాన్ని తప్ప రైట్ అన్నదే మనం జడ్జ్ చేయలేం, మనకు తెలియదు కూడా. అట్లాగే ఈ 24 ఇయర్స్ మదర్ ఏదైతే మదర్ ఉందో ఆ అమ్మాయికి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, లేకపోతే ఈ అమ్మాయికి ఎందుకు రిలేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఈ అమ్మాయికి ఎందుకు ఇష్టమైంది, లేకపోతే వాడికి ఇష్టమైందా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది సర్వసాధారణంగా సొసైటీలో జరుగుతున్నాయి. తప్పే, ఇలా జరగకూడదని మేమే చెప్తాం, తప్పే. బట్ వెంటనే పిల్లల్ని కూడా చంపేయాలి అని డెసిషన్ తీసుకుంది సార్. ఆ డెసిషన్ తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. అది ఎవడో అలా అనుకుంటాడా పిల్లల్ని చంపేద్దామని? అంటే ఏంటి, ఈ పిల్లలు మనకు అడ్డొస్తారు అని అనుకుంది కదా, అసలు అడ్డు రారు. లాజికల్గా చూస్తే అడ్డేం రారు వాళ్ళు. ఒక సంవత్సరం అడ్డేంటి, బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది. కన్నప్పుడు పిల్లల నుంచి బాధ్యత నుంచి తప్పించుకుని అన్ని తల్లులు ఉన్నారు అసలు. ఇంకా అలా ఉండకూడదు, ఉండరని అనుకుంటున్నాం మనం. కానీ ఇవి అవే సూచిస్తున్నాయి కదా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే. అంటే మనం కొద్దో గొప్ప మదర్ వర్సెస్ కిడ్స్ రిలేషన్, ప్యూర్ రిలేషన్ కింద మనం అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఉంది, మనం ఏం కాదనట్లేదు. బట్ ఇది కూడా మరి అంతరించిపోయేలాగా చేసేస్తే మనం సొసైటీకి ఎక్కడికి వెళ్తున్నాం అనేది క్వశ్చన్ మార్కే కదా. ఇంకా ఒకటే మిగిలిన రిలేషన్ ఒకటే, తల్లిదండ్రులు పిల్లలు. మిగతా ఎలాగా పొల్యూట్ అయిపోయినాయి. సరే ఎవరికి తగ్గట్టుగా వాడు వెళ్తున్నాడు, సరే తప్ప రైట్ అనేది పక్కన పెడితే, తప్పంటే మీరు ఓల్డ్ జనరేషన్ సార్ అని చెప్పి అలాంటి అంటారు. కానీ కొత్త వాళ్ళు మీకు తెలియట్లేదు సార్, మేమంతా యంగ్ అని చెప్తారు మీలాంటి వాళ్ళు అందరూ. కానీ బట్ కొత్త ఓల్డ్ అన్నది పక్కన పెట్టినా నేను ఏమంటానంటేనంటే, అంటే నేను స్టూడెంట్స్కి సంబంధించిన పర్సన్ కాబట్టి దీన్ని ఆ డైమెన్షన్లోకి తీసుకెళ్తున్నాను ఈ టాపిక్ని, అంతే. అదర్ క్రైమ్ డైమెన్షన్లోకి నేను తీసుకెళ్ళట్లా. నేను ఎలా ఆలోచిస్తానంటే, ఏం చెప్తున్నానంటే, అడిగిన వెంటనే ఇమీడియట్గా పిల్లలకి ఇచ్చే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయమని చెప్తాను నేను. మీరు ఏదేనండి వెయిట్ చేసి కొంత పేషెన్సీ తర్వాత, కొంత ఓపిక తర్వాత మనకి చేతికి వస్తేనే దాని అందం అండి. అంటే పిల్లల్ని పెంచే విధానంలోనే మార్పు రావాలి. అంటే కాంప్రమైజ్ అవ్వడం, పేషెన్సీ రావడం, ఒడిదుడుకులు తట్టుకోవడం, లేదంటే ఏదన్నా మనకి మొండిపట్టు పట్టడం, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారు. అది రీజన్. మేబీ ఇదేమీ లేకపోయినా కూడా కొంచెం చేసే అవకాశాలు ఉన్నాయని అడిగితే మేబీ ఉండొచ్చు. కొన్ని ఇప్పుడు ఇన్స్టాంటేనియస్గా డెసిషన్లు తీసుకుంటారు, మీరైనా నేనైనా లేదా ఇంకొకళ్ళైనా తప్పులు చేయొచ్చు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో చూసుకున్నట్లయితే వాళ్ళ పెరిగిన వాతావరణం, పాస్ట్ హిస్టరీ కూడా కొంత దీనికి కారణం ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంతే కదండి, మనం పెరిగిన విధానం బట్టే ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అట్లాగే ఈ మదర్ ఏదైతే ఈ విధమైనటువంటి పిల్లల్ని చంపడం లేకపోతే ఇలాంటి డెసిషన్లు తీసుకున్నారో, ఇదే మదరు ఒక 1 డే కానీ అందు గురించి చెప్తారు కదా, రేపు 10 అంకెలు లెక్క పెట్టారా, లేకపోతే 10 నిమిషాలు టైం ఇవ్వరా, లేకపోతే ఇప్పుడు కోపం వస్తుంది రేపు మాట్లాడరని చెప్తారు కదా పెద్దవాళ్ళందరూ. కొంచెం టైం ఇచ్చిండే అమ్మాయి ఆవిడ చేయదండి ఆ పని. సరే ఆవిడికి ఇంకొక అతనితో రిలేషన్ ఉంది, అది వేరే విషయం, పక్కన పెట్టండి.
అవి జనగా నడుస్తూనే ఉన్నాయి, తప్ప రేట పక్కన పెట్టండి, తప్పే. ఇవన్నీ మన మహాడిన దాని గురించి వదిలేయండి, అది వేరే రకంగా డిస్కషన్. అది ఆగితే పాపం పిల్లల్ని చంపపోను. మహా అయితే ఆ రిలేషన్ ఉండునో పోనో లేకపోతే ఇంకోటో ఉన్నో అది వేరే విషయం. ఆ పిల్లల్ని చంపి అంత ఎమోషనల్ డెసిషన్ తీసుకుంది అంటే ఆగలేకపోయింది, అక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వలేకపోయింది. అలాగే ఎలా సార్ అంటే వీటిని మనం ఆపలేం, కానీ ఇప్పుడు ఒక తప్పును చూసి ఇంకో తప్పు ఇన్స్పిరేషన్ గానే తీసుకుంటున్నారు, కానీ ఇలా ఆలోచన విధానంలో మార్పు రావాలి అనే ఆలోచన అయితే రావట్లేదు. అది రావాలంటేనంటే దీనికి ఇంకొక డైమెన్షన్ ఉంటుందండి. ఏంటంటే మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంది, ఎవరన్నా బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే, అన్నీ షేర్ చేసుకునే అంత ఫ్రెండ్షిప్ ఎవరికైనా ఉంటే మీరు ఫోన్ చేసి మాట్లాడతారు, ఎట్లా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది. మీరు ఆఫ్లోడ్ చేయడానికి కూడా మీ దగ్గర మనుషులు లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు మీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది, రెగ్యులర్గా నేను మీతో మాట్లాడతాను, నాకేదో కష్టం వచ్చింది చెప్పినప్పుడు ఏంటంటే మీరు ఆటోమేటిక్గా ఏదో సలహా ఇస్తారో లేదా చెప్తారో, లేదా ఇది కాదు ఇది కాదు ఇది చెప్తారో, అది ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతుంది, వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. క్లోజ్ రిలేషన్స్, క్లోజ్ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్స్ మార్కెట్లో లేకపోవడం వల్ల, వీళ్ళ డెసిషన్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల, మొగుడు పెళ్ళం తప్ప ఎవరు లేకపోవడం వల్ల ఇంట్లో పెద్దోళ్ళు ఉండరు, నానమ్మలు ఉండరు, అమ్మమ్మలు ఉండరు, ఇంకొకటి పిన్ని ఉండదు, ఏముండదు, అందరితో జలసీయో కంపారిజన్ వచ్చి దెబ్బలాట్లు పెట్టేసుకుని ఎవరిని దగ్గరికి కూడా రానివ్వకుండా దిగజారిపోయినటువంటి సొసైటీలోకి వచ్చేసాం. కాబట్టి మనం ఎవరిని రానివ్వడు, అత్తగారిని రానివ్వదు, వీడు వెళ్ళవడం, ఇంటి పక్కనే లేదు, అన్న లేదు, పిన్ని లేదు, ఏమీ లేదు, నేనే బతకాలి, నేను నా మగుడు ఉండాలని వాళ్ళు అనుకుంటారు. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు, అంతా కూడా ఒక సీక్వెన్స్ కింద న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయామో, అలాగే ఫ్రెండ్షిప్లో కూడా ఏదైనా చెప్తే అని ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే ఇంకోటి అవుతుందేమో, దానివల్ల నష్టం అవుద్దేమో అని రకరకాలుగా ఉన్నటువంటి భయాలు ఉండడం వల్ల ఈ రిలేషన్స్ ఎప్పుడైతే మీకు బ్రేక్ అయిపోతున్నాయో, అటు ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఇటు ఫ్రెండ్షిప్ రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయో, వీళ్ళ ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు, ఒక ఆవేశం వచ్చినప్పుడు, ఒక డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు వీళ్ళకి సరిగా ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడి అంత చనువు ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఒక మనిషి కూడా లేని సొసైటీలోకి మనం వెళ్తున్నాం. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. మీకు బాగా క్లోజ్గా మాట్లాడగలిగి అంత ఒక పర్సన్ కానీ ఒక పర్సన్ ఉండదు చాలండి ఈ రోజుల్లో, పెద్దగా ఎక్కువ కూడా అక్కర్లేదు. ఒక పర్సనే కష్టంగా ఉంది. ఆ ఒక్క పర్సన్ కానీ ఉండుంటే ప్రాబబుల్ ఇలాంటివి జరగవంట అసలు. ఆ అమ్మాయికి అంత బాగా క్లోజ్గా అన్నీ షేర్ చేసుకుని అంత ఫ్రెండ్ ఉంటే, అవతల సరే అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఉండుంటే కొంత కంట్రోల్ అయిపోయి ఉంటుంది, అంతే. ఆ అమ్మాయి కంట్రోల్ అయిపోయి ఉంటుంది. అయ్యొచ్చు. మేబీ మైనర్ ఎవరైతే వాళ్ళ తమ్ముడు సహాయంతో మదర్ని చంపిందో, ప్రాబబులీ అంత మెచ్యూరిటీ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు. ఈ మిగతా 2 కేసుల్లోనే డెఫినెట్గా కొంచెం ఈ పాయింట్ వ్యాలిడ్ అవుతుంది. మేబీ ఆ పాయింట్కి ఈ పాయింట్ వ్యాలిడ్ అవ్వకపోవచ్చు, ఫ్రెండ్ ఉన్నా కూడా. అదే 15, 16 మరి 17 తెలియదు నాకు, ఆ ఏజ్ ప్రకారం కాబట్టి ఉండకపోవచ్చు. మేబీ వాళ్ళ ఆవేశంలో వాళ్ళకి వయసు తెలియక జరిగినటువంటి మిస్టేక్ కింద చూడాలి. మిగతా 2 కేసుల్లో మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులు తీసుకున్న డెసిషన్ అది. ఒక డెల్లైట్లో సీనియర్ రోబోటిక్ ఇంజనీర్ కింద ఉన్న ఆవిడ తీసుకున్న డెసిషన్ మరి మెచ్యూరిటీ పర్సనే, చిన్న పర్సన్ అంటాక లేదు, మళ్ళాంటి మనుషులే కదా వాళ్ళను. అట్లాగే ఇక్కడ మదర్ ఎవరైతే ఉన్నారో 24 years 2 పిల్లల్ని కన్న తర్వాత మెచ్యూరిటీ మదరే, వీళ్ళ డెసిషన్ తీసుకోవడంలో ఇలాంటి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మిగతావంటే ఓకే, మీరు అన్నట్టు చిన్న వయసులో ఉన్న పిల్ల కాబట్టి ఆ పిల్ల మేబీ డెసిషన్ తీసుకోవడంలో మేబీ ఇలాంటి నిజంగా ఫ్రెండ్ ఉన్నా కూడా మేబీ చెప్పకపోవచ్చు, ఆవేశం ఉంటుంది కాబట్టి ఆ ఏజ్లో. సో అందువల్ల ఏంటంటేనంటే జనరల్గా క్లోజ్గా అట్లీస్ట్ 1 or 2 పీపుల్ ఉన్నట్లయితే కొంత ఇలాంటి క్రైమ్ని కూడా కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్స్ కూడా కొంచెం బెటర్గా బిల్డ్ చేస్తే ఆబ్వియస్గా కొంత. దీనితో పాటుగా ఇంకొక రీజన్ డైమెన్షన్ మనం చూసుకున్నట్లయితే స్పిరిచువల్ అవేర్నెస్ అంటారు. మీకు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా భగవంతుడు లేకపోతే ఏదన్నా మతానికి సంబంధించిన వ్యక్తి అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే కొన్ని ఏవో చెప్తారు కదా, ఇప్పుడు ఖురానో లేకపోతే బైబిలో లేకపోతే భగవద్గీత వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు వాటిని బలంగా నమ్మినప్పుడు మీరు బలంగా ఫాలో అవుతారు. మీరు ఏదో తప్పు చేసే ముందు దేవుడు అంటే ఒక భయం, తప్పు ఒకటే కాదు, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కష్టం వచ్చినా భగవంతుడు నాకు కష్టం ఇచ్చాడు కాబట్టి నేను పడతానంటారు. బికాజ్ అది నువ్వు తీసుకున్నది కాదు, బికాజ్ గాడ్ హ్యాస్ గివెన్. భగవంతుడు నాకు ఇంతే రాసి పెట్టాడు, భగవంతుడు ఇచ్చాడు, ఓకే లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్. నాకు మంచి ఇచ్చినా ఓకే లెట్ అస్ యాక్సెప్ట్. ఇది నా తెలివి కాదు, నా గొప్పతనం కాదు,
భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను తీసుకుంటున్నానని నువ్వు డబ్బు వచ్చినప్పుడు మంచి వచ్చినప్పుడు తీసుకుంటావు, నెగిటివ్ వచ్చినప్పుడు మైనస్ వచ్చినప్పుడు లాస్ వచ్చినప్పుడు తీసుకుంటావు కాబట్టి గొడవలేని పని. అంతా భగవంతుడి మీద వదిలేడు. ఇది ప్రాబబులీ కొంత ల్యాకింగ్ అనేది ఉందనే చెప్పొచ్చు మనం. ఇది అన్ఫార్చునేట్గా టెంపుల్స్లోను గుళ్ళలోను లేకపోతే వేరే చోట ముసలోళ్ళందరూ వెళ్ళి రామాయణం భాగవతం లేకపోతే వింటున్నారు తప్ప వెళ్ళాలి. సో ఇలాంటి వాటిల్లో కొంత మార్పు వస్తే తప్ప మీరు వీడిని శిక్షిస్తేనో వీడిని జైల్లో పెడితేనో అలా తగ్గిపోతే భారతదేశంలో క్రైమ్ ఉండకూడదు, వేరే దేశంలో కూడా క్రైమ్ ఉండకూడదు. మీరు ఇరాన్ మీద యుద్ధం చేసి టెర్రరిస్టులను అంతం చేస్తారని అమెరికా అంటే ఇంకొక 4 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ల పాటు ఉంచి ఏం చేసింది అమెరికా? కంట్రోల్ చేయలేరు. 20 సంవత్సరాల పాటు ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఏం చేసింది ఫైనల్గా వెళ్ళేది మళ్ళీ పాతాళలో వచ్చి దాన్ని రూల్ చేస్తున్నారు, వదిలేశారు, అంతే అయిపోయింది. ఇంకో 4 ఉగ్రవాద సంవత్సరాలు పెరిగినాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చి నేను గాజానో లేకపోతే హమాస్నో లేకపోతే ఇంకో కంట్రీనో ఏదో చేసినా గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ దెబ్బ తగిలినోడు ఎందుకుంటాడు? దెబ్బ తగిలినోడు ఇప్పుడు ఇరాన్లో కూడా రేపొద్దున మీకు చాలా ఇంటర్నల్గా వాళ్ళు ఏం చేసుకోవాలి వాళ్ళకి ఐడియా ఉంటుంది. దెబ్బ తగిలించుకున్నాడు ఎందుకు ఊరుకుంటాడు? ఊరుకోడు. ఇవన్నీ పెరిగితే తప్ప తగ్గవు, అంతే కదండి. అందువల్ల ఏంటంటే మనం దండించడం వల్ల లేకపోతే ఇంకోటి చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న విధానం టెంపరీగా ఏదైనా సాల్వ్ అయినట్టు మనకు కనిపించవచ్చు తప్ప మనిషి యొక్క తత్వం కానీ మనిషి యొక్క నేచర్ కానీ వాటికి ఉన్నటువంటి ఎమోషన్స్, అది యాంగ్రీయా లేకపోతే జలసియా, కంపారిజన్సా, ప్రేమ, లస్టా, లెట్ ఇట్ బి ఎనీథింగ్, అయిపోవు. ఆ ఎమోషన్స్ని కొంచెం బ్యాలెన్స్గా చేయగలిగి పవర్ కానీ భగవంతుడి ద్వారా రాకపోతే ఇలాంటివి జరుగుతాయి. సో మేబీ ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన మనిషిని కాబట్టి ఆ డైమెన్షనే ఉంటుంది కాబట్టి నాకు మేబీ ఇలాంటి యాంగిల్ ఒకటి కొంచెం మీరు ముందు నుంచి ఇచ్చినట్లయితే ఫ్యూచర్లో వీళ్ళు ఎవరిని మర్డర్ చేయకుండా, ప్రాబబుల్లీ తల్లిదండ్రులు కూడా మర్డర్లు చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. ఫోన్ ఇవ్వకపోతే చంపేసేలా ఉన్నారు వీళ్ళు. ఫోన్ ఇవ్వలేదని చంపేస్తున్నారు. కాబట్టి దయచేసి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడం గురించైనా కొంచెం ఇలాంటి లక్షణాలు ఏదైనా కొంచెం పెంపొందిస్తే వాళ్ళకి కనీసం మీ ప్రాణాలని లేకపోతే కాపాడుకునే అవకాశం కూడా ఉంటుందని మనం అలా కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్ గారు, చాలా చక్కగా అంటే క్రైమ్ వెనకాల సిస్టంలో మార్పు అని రెగ్యులర్గా కాకుండా కొత్త అంశాలు, స్పిరిచువాలిటీ గురించి, ఆ పిల్లల్ని పెంచే విధానం గురించి చాలా బాగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు అంశం. మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.